దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత వరకు దేవాలయాల పరిస్థితి ఎలా ఉందని అనుకుంటున్నారు? దేవాలయాలు ప్రభుత్వ ఆధీనం కేవలం దేనికి ఉన్నాయి? వ్యాపారం. గవర్నమెంట్ దేవాలయాలతో చేసేది ఏంటి? వ్యాపారం కదా. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ వాచ్ డాగ్. అంటే ఏంటమ్మా? పర్యవేక్షణ అంటారు. పర్యవేక్షణ చేయాలి, పెత్తనం చేయకూడదుగా. ఏ గవర్నమెంట్ కూడా పెత్తనం చేయకూడదు. కానీ మనకి హిందువులు ఐక్యత లేకపోవడం, ధర్మం పట్ల నిష్ట లేకపోవడం వల్ల ఏ గవర్నమెంట్ వచ్చినా దేవాలయాన్ని లూటీ చేస్తుంది. కొన్ని చోట్ల నాశనాలు, కొన్ని చోట్ల ఎవరిని పడితే వాటిని గుళ్ళో పెట్టేసేసి ధర్మానికి దైవానికి అపచారాలు రకరకాలుగా చేసేస్తుంది. కాబట్టి మనం ఎదిగితే ధర్మాన్ని మనం కాపాడచ్చు, ధర్మానికి మనం ఏమైనా చేయొచ్చు, ధర్మం విషయంలో కొన్ని అడుగులు ముందుకు వేయచ్చు. దేవాలయం ఆధారంగా బోధ జరగాలి, ఇళ్లల్లో బోధ జరగాలి, స్కూల్లో బోధ జరగాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇదేమిటో మనం వాళ్ళకి నేర్పించాలి. బాల్యం నుంచి మనం నేర్పించట్లేదు. కాబట్టి అమ్మ ఒడిలో నేర్చుకోక, బడిలో నేర్చుకోక, గుడిలో నేర్చుకోక వాడి విమ్స్కెళ్ళి మనసు ఏం చెప్తే చేస్తాడు. భార్యకి భయపడి ఒకడు, వదిలించుకుందామని ఒకడు, అయిపోయారు ఇంక వీళ్ళతో మనకి పని ఏంటి అని ఒకడు. ఇలా ఎందువల్ల వాడికి ఎవరికి రామాయణం తెలీదు, భాగవతం తెలీదు, భగవద్గీత తెలీదు. కాబట్టి వాల్యూస్ ఎలా తెలుస్తాయి? ఆ వాల్యూస్ బాల్యం నుంచి రావాలి. స్టడీస్లో అయితే ఇంక్లూడ్ చేస్తూనే వస్తున్నారు. ఏం చెప్పారు? ఏదో కొంతవరకు అవును. కానీ నువ్వు విత్తనం వేయగానే చెట్లు వచ్చేతాయా కదా. ఇప్పుడు చదివే పిల్లలు 20-30 ఏళ్ళ తర్వాత ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు? ఇప్పుడు అమ్మా స్టడీస్ లో పెడుతున్నారు కానీ చదువుతున్నారు, అక్కడ బట్టి పడుతున్నారు, రాస్తారు, అయిపోయింది. అందుకని ప్రాక్టికల్. నేను ఒక వీడియో చూశానమ్మా, స్కూలు బాగుంది, ఏదో మరి ఏ ఊరో పిల్లలు, అది బస్సు లాగా, పిల్లలందరూ బస్సు లాగా అలా యాక్షన్, వాడు ఒక డ్రైవర్ లాగా. ఇంతలో బస్సు అంతా ఫుల్ అయిపోయింది. ఒక వృద్ధురాలు బస్సు ఎక్కింది, నిలబడలేకపోతుంది, ఇలా వణుకుతున్నట్టు యాక్షన్ చేసింది ఆ చిన్ని పాప బాబు. అప్పుడు ఆ కూర్చున్న పిల్లవాడు లేచి, మా అమ్మ ఇక్కడ కూర్చో నేర్పించారు. వృద్ధులకి మనం ఇలా ఎవరో వృద్ధులకి గౌరవించాలి, బస్సులో సీట్ ఇవ్వాలంటే వృద్ధులైన అమ్మా నాన్నలకి నువ్వు కదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా స్కూల్లో నేర్పించాలి, దేవాలయాల్లో రాయాలి, బోధ చేయాలి. అలా నెమ్మదిగా మార్పు వస్తుంది.